అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. వైఎస్ఆర్సీపీ నాయకులారా తిట్టండి, మీ ఇష్టం ఉన్నట్టు తిట్టండి, మీ కొత్త బూతులు నేర్చుకుని మరీ తిట్టండి. ఎందుకంటే సైబరాబాద్ నిర్మాత ఒక సింగపూర్లో ఉన్నామా, మలేషియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, అట్లాంటాలో ఉన్నామా లాగా హైదరాబాద్ని తయారు చేసి ఐటీకి ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు. తిట్టండి. తలసేమియా రోగుల కోసం తల పట్టుకుని 28 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న భువనమ్మని తిట్టండి. లోకేష్ గారు తండ్రి అడుగుజాడల్లో విదేశాల్లో చదువుకుని వచ్చి తండ్రి అడుగుజాడల్లో తిన్న కంచం దగ్గర నుంచి కడిగి సంస్కారవంతులు చాగంటిగా కోటేశ్వరరావు గారు లాంటి ప్రముఖుల్ని విద్యార్థుల్ని బాగు చేయడానికి నియమించినటువంటి అహర్నిశలు తండ్రి అడుగుజాడల్లో శ్రమిస్తున్నటువంటి లోకేష్ గారిని తిట్టండి. కుటుంబం మొత్తం ప్రజా జీవితానికి అంకితమైన కుటుంబాన్ని తిట్టకపోతే ఇంకెవరు తిడతారు? మీరు సామాన్యుడు తిడితే చెప్పు తీసి కొడతాడు. రోడ్డు మీద చూడముకున్నాడు తిట్టండి, చెప్పు తీసి కొడతాడు వాడు. చంద్రబాబు నాయుడు గారు పాపం అహర్నిశలు ప్రజల కోసం కష్టపడి మంచి కదా, 40 ఏళ్ల జీవితంలో ఎవరిని పరిచవాక్యం ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేని వ్యక్తులు వాళ్ళు. ఆ కుటుంబం ప్రజా జీవితానికి అంకితం అయిపోయిన కుటుంబం. వాళ్ళని తిట్టండి, మెచ్చం వచ్చినట్టు తిట్టండి. 29లో చూసుకుంటారు ప్రజలు, ఓటర్లు చెప్తారు సమాధానం మీకు. మనుషులు కాదు, టీవీలు కాదు, వీడియోలు కాదు, ఛానళ్ళు కాదు, ఓటర్లు సమాధానం చెప్తారు.